లేడీస్ అన్నాడు చేసిండా వేయలేదు 4000 పెంచుతాను పెంచిండా పెంచలేదు మరి దేనికి ఇప్పుడు 12,000 వేస్తా అన్నాడు చేసిండా నీకు ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్ 2,000 ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి మందు బత్తాల కొరకు వచ్చిన ఎప్పుడు వచ్చినావు నేను పొద్దున 6 గంటలకు వచ్చిన పొద్దున 6 గంటలకు వచ్చినావు 12 అవుతుంది ఇప్పటి వరకు గట్లేదు మసలేదు ఓకే తినొచ్చినావా నువ్వు అంత పొద్దునే నాకు వండి పెట్టిందా తినా అంటే యూరియా బస్తా కోసమే ఓకే నాటేసినాం ఇంతవరకు ఇప్పుడు 15 రోజులు నాటేసాను గ్యాస్ 500కి ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇచ్చినాము ఇప్పుడు 6-7 సార్లు ఇస్తలేడు డబ్బులు ఇస్తలేడు ఓకే డబ్బులు ఇస్తలేడు 40 రూపాయలు పడతాడు 40 దేనికి పడతాయి 1,050 తీసుకుంటాడు గ్యాస్ ఓకే దేనికి అది ఇబ్బంది అయితే ఉన్నది ఇబ్బంది మరి 500 అన్నాడు ఇబ్బంది కదా సార్ రైతు బంధు వచ్చింది అన్న రైతు బంధు నాకు రాలే ఒకసారి వచ్చింది ఒక్కసారి వచ్చింది తెలిసినప్పటి నుండి ఒకసారి రాలే 2 సార్లు ఓకే అసలే రాలేదు ఒకటేసారి వచ్చింది ఇప్పుడు రైతు బంధు ఎట్లుంది ఇప్పుడు మీకు రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు రానప్పుడు ఎట్లుంది పరిస్థితి మీ రైతులు మస్తు ఇబ్బంది అవుతుంది ఓకే ఊరియా భత్తా లేదు ఏం లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది ఊరియా వచ్చింది అన్ని వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చిందా రాలే అప్పుడు కూడా గెలిపించారు కదా మీరు జనాలే రైతుల రాజ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులదే రాజ్యం అయితా ఉన్నది అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా ఇప్పుడు రైతు రాజ్యం అయితా ఉన్నదా మీది ఆడోళ్ళది రాజ్యం అవుతుంది మొగలది ఆడ రాజ్యం అవుతుంది సీట్ల మీద వాళ్ళు కూర్చుంటారు మేము కూర్చున్నావా ఓకే వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటారు మేము కింద కూర్చుంటాం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా ఎట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ని జనాలు ఆదరించేటట్టు ఉన్నారా లేరు కాంగ్రెస్ ప్రభుత్వం రాదు కేసీఆర్ వస్తాడు మళ్ళీ చూడు మరి ఏం పనులు చేయాలట కదా 10 సంవత్సరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కాళ్ళు వదిలితే ఫుల్ బావులు నీళ్ళు ఇది ఏం లేదు లాస్ట్ కు అంటే ఒక 2 కూలిపోయినాయి అనుకో తత్తిమై తలుపులు ఎట్టిపోయినాయి ఆ తలుపులు తీయవద్దా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓకే తత్తిమై తీయవద్దా తీయలే ఆయన తీయలేదు నీళ్ళు వస్తాయా మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఇక్కడికి వస్తాయా వచ్చాయి ధర్నా చేసినప్పుడు వచ్చింది లాస్ట్ కు సగం ఎండిపోయినాక వచ్చింది కానీ నీళ్ళు అయితే వచ్చినాయి మీకు కాళేశ్వరం కొద్దిగా వచ్చినాయి దేనికి కాలువ చేపట్టి ఓకే కాలువ మొత్తం మా బావుల నీళ్ళు కూడా ఊరుతాయి పుల్లు ఊరుతాయి నీళ్ళు పుల్లు పంటలు పంటాయి కానీ ఆయన గెలిచిన కంటే మాకు ఏ పంట సరిగా రావు అసలు అంతే రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ఏది లేదు మాకు 3-4 రోజులు సార్ ఇప్పుడు మొత్తాన్ని కొట్టుకుంటారు చేస్తారు గొడవలు పడతారు ఇప్పుడు బస్సులు దొరకట్లేదు ఏం దొరకట్లేదు మొత్తం నిన్న దగ్గర పడినప్పుడు మొత్తం నెట్టిర్రు అట్లా పరిస్థితి ఉంది అంటే యూరియా బస్సులు దొరకట్లేదు యూరియా బస్సు మహా టైట్ సార్ అసలు అంటే ఇచ్చినా కూడా ఎన్ని బస్తాలు ఇస్తున్నారు ఇస్తే 2 ఇస్తారు మనిషికి 2 ఇస్తారు పట్ట బుక్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే 2 ఇస్తారు ఓకే లేకుండా ఇవ్వట్లేదు అసలు అట్లా పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ 9 సంవత్సరాల కాలం వల్ల మాకు మంచి ఫ్రీగా ఉంది అసలు అంటే ఆ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఓకే ఎక్కడ పడి అక్కడ తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం ఇట్లా పెట్టుబడి లేదు లింకులు పెట్టుబడి ఏం లేదు అట్లా పరిస్థితి. సో డిఫరెన్స్ ఏం కనిపించింది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి? అది చాలా వరకు పెట్టది, ఓకే చాలా వరకు పెట్టది. రైతు బంద్ అయినా ఏ విషయాలు అయినా కూడా అది కట్ టైం వేసేది, కట్ టైం చేసేది. ఈయన ఒకసారి వేస్తా అన్నాడు, ఒకసారి వేయలే. రేపెత్తా మా పెత్త అట్లా పిండు. ఒకసారి ఏం పిండు వచ్చినప్పుడు ఒకసారి వేసిండు. ఇప్పుడు మన ఇప్పుడు ఎంపీ వచ్చిన తప్పుడు ఒకసారి వేసిండు, ఇప్పుడు వేసిండు. అట్లా అట్లా వేస్తాను నేను. అట్లా వేసినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ స్థానిక ఎలక్షన్ వస్తాయి, ఇప్పుడు చాలా కష్టం అండి, చాలా కష్టాలు. నెగ్గే అవకాశాలు కనిపిస్తుందా కాంగ్రెస్? గెలవదు, ఎక్కడ గెలవదు అసలు సరే. సో అంతటా అట్లే ఉన్నది, ఎక్కడ చూసినా అంత ఉంది పరిస్థితి. ఏమంత వ్యతిరేకత ఆయన చేసి ఇప్పుడు వ్యతిరేకం అట్లా ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అట్లా ఉన్నాయి, ఆయన చేసిన ఇప్పుడు వాదన అట్లా ఉంది. ఇప్పుడు మొత్తం హామీలు ఇచ్చిండు, హామీలు ఒక్కటి నెరవేరలే. ఇప్పుడు పింఛన్ ఇస్తే చెప్పి 4 ఇస్తాను చెప్పి, ఇప్పుడు ఈ డబ్బులు కట్టి 4 ఇవ్వలే. అట్లా కొన్ని పింఛన్ ఇవ్వలే, కొన్ని వస్తే అట్లున్నాయని.